భారతదేశంలో ఆలయ దర్శనం ఆధ్యాత్మిక జీవనంలో కీలక భాగం. వేసవి ఎండలు మండిపోతున్నప్పటికీ భక్తులు దేవుడి దర్శనం కోసం ఆలయాలకు వెళ్లే సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే ఈ పవిత్ర యాత్రకు వెళ్లే ముందు కొన్ని ఆచారాలను పాటించడం శరీర మనస్సు శుద్ధతను కాపాడటమే కాక దైవానుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. మొదటిది, స్నానం చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం. ఉదయం తలస్నానం చేసి శుభ్రంగా ఉండటం శారీరక శుచిత్వంతో పాటు మానసిక పవిత్రతను సూచిస్తుంది. ఏ దేవాలయంకి వెళ్ళినా ఖచ్చితంగా స్నానం చేసుకున్న తరువాతే దేవతలను గాని దేవుళ్ళని గాని దర్శనం చేసుకోవాలి. రెండవది, శుభ్రమైన దుస్తులు ధరించడం. పురుషులు ధోవతి, కుర్తీ లేదా సాధారణ చొక్కా, స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ వంటి సాంప్రదాయ దుస్తులు ధరించడం ఆలయ సంస్కృతికి గౌరవాన్ని చూపిస్తుంది. రంగురంగులైన శుభ్రమైన బట్టలు ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది. మూడవది, మానసిక సంసిద్ధత. ఆలయ దర్శనానికి వెళ్లే ముందు మనస్సును శాంతపరచడం, దేవుడి పట్ల భక్తి భావనను పెంపొందించడం అవసరం. ఇంట్లో ఒక చిన్న ప్రార్థన లేదా ఓం నమ శివాయ వంటి మంత్రం జపించడం దీనికి సహాయపడుతుంది. నాల్గవది, పూజా సామాగ్రి సిద్ధం చేయడం. పుష్పాలు, పండ్లు, కొబ్బరికాయ, గంధం, విభూది లేదా దీపారాధన కోసం దీపం వంటివి తీసుకెళ్లడం భక్తి భావనను వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు, మధురై మీనాక్షి ఆలయంలో భక్తులు పుష్పాలతో దేవతను అలంకరించడం సాంప్రదాయంగా ఉంటుంది. ఐదవది, ఖాళీ కడుపుతో ఉండటం. కొందరు భక్తులు ఆలయ దర్శనానికి వెళ్లే ముందు ఉపవాసం ఉంటారు లేదా తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఇది శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు దేవుడి పట్ల శ్రద్ధను సూచిస్తుంది. అయితే ఇది ఐచ్ఛికం. ఆరవది, పాదరక్షలు వదిలిపెట్టడం. ఆలయంలోకి ప్రవేశించే ముందు చెప్పులు లేదా షూస్ బయట వదిలిపెట్టడం తప్పనిసరి. ఇది ఆలయ పవిత్రతను కాపాడే సాంప్రదాయం. దీని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం వంటి ప్రదేశాల్లో కఠినంగా పాటిస్తారు. చివరిగా, సమయాన్ని పాటించడం. ఆలయ దర్శన సమయాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం విశేష పూజల సమయంలో వెళ్లడం ద్వారా దర్శనం యొక్క పూర్తి ఫలితం పొందవచ్చు. ఈ ఆచారాలతో పాటు కొన్ని అదనపు జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మాంసాహారం, మద్యం మానడం ఆలయ దర్శన రోజున సాంప్రదాయంగా పాటించబడుతుంది. ఎందుకంటే ఇవి శరీర మనసు శుద్ధతను దెబ్బతీస్తాయని నమ్ముతారు. అలాగే మౌనం పాటించడం ద్వారా మనస్సును శాంతపరచవచ్చు. స్త్రీల విషయంలో కొన్ని ఆలయాల్లో ఋతుస్రావ సమయంలో దర్శనానికి వెళ్ళకపోవడం ఆచారం కాబట్టి ఆలయ నియమాలను ముందుగా తెలుసుకోవాలి.